సనుగుళ్ళు. ప్రార్థనా సమయం, దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సమయం. ప్రియ సోదరి సోదరుడా, 4 సంవత్సరాలలో చేరేటువంటి ప్రవాస జీవితం, ప్రవాస ప్రయాణం 40 సంవత్సరాలకు మారిందంటే కారణం భారముగా బలమైనటువంటి ప్రవాహముగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం, అగాధ లోతములో ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని నీటి గోడలుగా సృష్టించి నడిపించాడే. రోగాలతో రొప్పట్లతో ఐగుప్తులను పీడించాడు. చూడలేదా? ప్రత్యక్షతను చూడలేదా? దర్శనాలను చూడలేదా? గొనుగుళ్ళు సనుగుల ద్వారా ఆలస్యం చేశాడు దేవుడు. ఎందుకంటే ఈ గొనిగిన సమాజము నూతనమైనటువంటి ఆ యొక్క కానానులోకి ప్రవేశించకూడదు. వీళ్ళు ప్రవేశించినట్లయితే ఆ యొక్క యవనస్తులు, ఆ నూతన జనాంగం అంతా ప్రస్తుతపడిపోతారని దారిలోనే రాలగొట్టుకుంటూ వచ్చాడు. మనం చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, నడిపించిన మోషేకు కూడా ఆ భాగ్యము లేకపోయింది. ఈరోజు నువ్వు నేను ఎంత కళ్ళు మూసుకో, దేవుణ్ణి అడుగు. నీ ప్రవాహ జీవితంలో ఏనాడైనా నువ్వు ఆలయం పట్ల ప్రేమ కలిగి ఉన్నావా? ఏనాడైనా సమస్యల కోసము, దేవుని యొక్క సమస్యల కోసం పోరాడావా? పరిచర్య చేశావా? చేర్చేవారిని నిందించి అవమానించి కొనియాడావా? నీ ప్రవాస జీవితం శాపముగా మారుతుంది. ఇజ్రాయేలు శపించబడ్డారు. క్రూర మృగాలు, విష పురుగులు, రోగముల నుండి పాదాలకు రాయి తగలకుండా, శరీరాలు గాయపడకుండా, ఏ రోగము రాకుండా, రాత్రి అగ్ని సంఘముగా, పగలు మేఘ సంఘముగా నిత్యము కాపాడుతున్నటువంటి దేవాది దేవుని మీద గొనిగారు, సనిగారు, మతభ్రష్టులైపోయారు. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని ప్రత్యక్షత మందస రూపములో వారు వింటూ ఉంటే ఏ మాత్రం కూడా వాళ్ళు చీకు చింత లేకుండా వెళ్ళారు. అలాంటి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు మనము ఉన్నాం. సంవత్సరాల తరబడి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని ప్రత్యక్షత మన మీద సంచరించబోతుండగా నీ గొనుగుళ్ళు సనుగుళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రియ సోదరి సోదరుడు, అయ్యా మాకు ఆహారం చాలడం లేదంటే పరలోకములో దేవుని దూతలు తినటువంటి మన్నా భోజనాన్ని వారిపై కుమరించాడు. స్తోత్రం అరపట్టు దేవుడు. నువ్వు ఏమైనా ఆపగలి ఉన్నావా? నువ్వు ఏమైనా ఉత్సాహం లేకుండా ఉన్నావా? సమస్తము నీకు ఇస్తూ ఉన్నాడు. అందుకేనంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం 33వ వచనంలో చూస్తున్నాం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుము, అప్పుడు నీకు అన్ని సమకూర్చబడతాయని ఆయన సెలవిస్తుంటే, ఆయన నీతిని వెతకడం లేదు, ఆయన రాజ్యమును వెతకడం లేదు, ఆయన ఒక్క దర్శనము చూడడం లేదు, ఆయన ప్రత్యక్షతను మనం పొందలేకపోతున్నాం. కారణం ఏమిటంటే కొనుగోళ్ళు సనుగుళ్ళు. ఏ సంఘము చూసినా 2-3 వర్గాలుగా విభజించబడి దేవుని శాపాలకు లోబడుతున్నాం. చేసేవాడిని చేయనీయం, నిందిస్తాం, అవమానిస్తాం. బిడ్డ, ఇజ్రాయేల్ సమాజం లాగాను ఉన్నావా? ఈ ఆరాధన అంతా నీకు మేలుకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపడానికి ఇష్టం లేదు.
ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రవాస జీవితంలో కానానును, వాగ్దత్త భూమిని చూడలేక రాలిపోయిన జనములాగా నువ్వు ఉన్నావా ప్రశ్నిస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు, 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 యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.